నిరుద్యోగ సమస్యలపై చలో కలెక్టరేట్ ముట్టడి చేసిన బీజేఎం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ గారిని మరియు భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మయా దశరథ జిల్లా నాయకులను అరెస్ట్ చేసి తుర్కపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టు చేసి గొంతు నొక్క ప్రయత్నం చేస్తుందని తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్, భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ, పడాల శ్రీనివాస్, కౌన్సిలర్ రత్నపురం బలరాం, శ్రీశైలం, యాట పెంటయ్య, పొక్కొండ లక్ష్మీనారాయణ, సురకంటి సురేందర్ రెడ్డి, తుర్కపల్లి బీజేపీ మండల అధ్యక్షులు బానోద్ శత్రునాయక్, జిల్లా నాయకులు మేకల శ్రీను, ఆకుల రమేష్, ఆకుల సైదులు, మేకల పాండు, టొంకెన రాజు, తెలమయ్య, బాను, వేణు, కృష్ణ, శ్రీను, శ్రీకాంత్, కిరణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. మాయ మాటలు చెప్పి ఇవన్నీ కూడా ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పి ఇవాళ చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం నిర్లక్ష్య వైఖరి, అసలు నిరుద్యోగుల మీద ఎక్కడ కూడా ఒక స్పష్టమైన వైఖరి లేకుండా నిర్లక్ష్య వైఖరితో అవలంబిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే పార్టీ నాయకులను చేర్చుకునే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ అసలు నిరుద్యోగ యువత మీద కానీ, నేను 6 గ్యారంటీ ఇచ్చిన ఒక గ్యారంటీ కూడా చేయలేకపోతున్నానే సోయిలేని ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఎక్కడ చూసినా కూడా విఫలమైంది. కానీ ఈ నిరుద్యోగ యువత భారతీయ జనతా యువ మోర్చా చేస్తున్నటువంటి ఈ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి పోరాటం మాత్రం అనగదొక్కడంలో మాత్రం వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కానీ యువతను, ఇవాళ విద్యార్థులను, నిరుద్యోగులను అందరినీ కూడా ఈ రకంగా అణచివేత చర్యలు చేస్తే ఈ మూల్యం చెల్లించక తప్పదనేది కూడా గత ప్రభుత్వం కూడా చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిని అవలంబిస్తే మీకు మూల్యం చెల్లదనేది కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. శాంతియుతంగా నిరుద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ఇచ్చిన హామీలనే అమలుపరచమంటున్నాం. మీరు ఇచ్చిన హామీలను మాకు అమలుపరచండి, మాకు ఉద్యోగం తీవ్రంగా ఖండిస్తూ వెంటనే వీళ్ళందరూ ఈ సమస్యల పరిష్కారం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా యాదాద్రి జిల్లా నుంచి డిమాండ్ చేస్తాం.